తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్షల ఫలితాలను మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య వెల్లడించారు. మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరగగా దాదాపు 9.5 లక్షల మందికి పైగా విద్యార్థులు రాశారు. ఇక పరీక్షా ఫలితాలు విడుదలయ్యాక ఫెయిల్ అయిన విద్యార్థుల ప్రశ్నాపత్రాలను మరోసారి వెరిఫై చేయడం జరుగుతుంది. అలాగే అధికారులు ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రైట్, ఇంటర్ పరీక్షా ఫలితాలు తెలంగాణలో రేపు విడుదల చేయనున్నారు. ఇక ఈ ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ ఈవినింగ్ శివ. తెలంగాణ ఇంటర్ ఫలితాలు రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాతకి విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. రేపు హైదరాబాద్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కు సంబంధించి రిజల్ట్ ను ప్రకటించనున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం హాజరు కాను ఇంటర్ బోర్డు అధికారి కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మార్చి 5 నుంచి 25 వరకు కూడా ఇంటర్ పరీక్షలు కొనసాగాయి. మొత్తం కూడా దాదాపు 9,50,000 మంది పైగా కూడా ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం రేపు తేలనుంది. అయితే ఆ ఇంటర్ లో కొన్ని రిజల్ట్ తర్వాతకి ఫెయిల్ అయిన విద్యార్థులు కొంత ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యార్థులకు ఒకవేళ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ వాళ్ళ ప్రశ్నాపత్రాల జవాబుపత్రాలకు సంబంధించి మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేస్తారు. అంటే పేపర్లను మళ్ళీ మూల్యాంకనం చేసి 1-2 మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయిన విద్యార్థులు ఉంటే వాళ్ళ పేపర్లను మళ్ళీ వెరిఫికేషన్ చేసి మరొకసారి కూడా రిజల్ట్ ప్రకటించే అవకాశం ఉంది. విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. ఇంటర్ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ వెంటనే సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి కనుక విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. మళ్ళీ ఆ పరీక్షలకు అటెండ్ కావాలంటూ కూడా ఇప్పటికే అటు అధికారులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో రేపు 9.5 లక్షల ఇంటర్ విద్యార్థుల భవితవ్యం తేలనుంది. దాదాపుగా గతంతో పోల్చుకుంటే ఈసారి ఇంటర్ రిజల్ట్ ఇంకా పెరుగుతుంది అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అటు ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించి ఈసారి గతంలో కంటే ఈసారి మెరుగైన విద్యను, నాణ్యమైన విద్యని అందించామనేది అటు అధికారులు చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే విద్యార్థులను కూడా అటు విద్యాపరంగా అన్ని రంగాల్లో తీర్చిదిద్దాము. ఈసారి రిజల్ట్ పెరగడానికి చాలా కళాశాలలు కృషి చేశాయి. అధ్యాపకులంతా కూడా విద్యార్థుల వెంటే ఉండి వాళ్ళ మీద సరైన ఫోకస్ పెట్టారు. అందుకనే కొంత ఈసారి పరీక్షల శాతం అంటే రిజల్ట్ కు సంబంధించి కొంత శాతం మెరుగ్గా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా అటు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇక ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించి వాళ్ళకు పెద్ద స్థాయిలో కూడా ర్యాంకులు వస్తాయి. చాలా కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. వాళ్ళు ప్రత్యేకంగా ర్యాంకుల మీద దృష్టి పెట్టి విద్యార్థులను ప్రిపేర్ చేపించారు. ఈ క్రమంలోనే ఆశగా విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. అటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా విద్యార్థులు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాస్తారని చెప్పుకోవచ్చు. ఆ క్రమంలోనే అటు ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులంతా కూడా రేపు రిజల్ట్ మీద ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం. 12 గంటల తర్వాతకి అఫీషియల్ గా ఉన్నటువంటి వెబ్సైట్లతో పాటు నెట్ లో కూడా హాల్ టికెట్ నెంబర్ ని టైప్ చేసి అన్ని వెసులుబాటు ఉన్న నేపథ్యంలో సాంకేతికంగా ఎక్కడైనా కూడా తమ రిజల్ట్ కు సంబంధించి విద్యార్థులు చూసుకునే వెసులుబాటు కూడా అటు ఇంటర్ బోర్డు కల్పించింది. ఇటు ఎక్కువ కూడా మనం ప్రభుత్వ పాఠశాల విద్యా సంస్థలకు సంబంధించి ఎక్కువ కూడా ఈసారి దృష్టి పెట్టారు. గతంలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు కూడా పెరిగినటువంటి క్రమంలో కొంత ఈ రిజల్ట్ మీద కూడా దృష్టి పెట్టి ఎక్కువగా రిజల్ట్ సాధించే విధంగా కూడా కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.